హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి బ్లాగ్స్. ఈరోజైతే నేను మనందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని తయారు చేశానండి. ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం రండి. సో ఒక పాత్ర తీసుకొని ఒక బౌల్తో ఉప్మా నూక తీసుకోవాలండి ఈక్వల్గా. అలాగే ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలి. నేనైతే మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా తీసుకోవాలి. అలాగే ఒక స్పూను సాల్ట్ అండి. దీన్ని అయితే ముందు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత ఎక్కువ వాటర్తో మనం గోధుమ పిండి చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే కలుపుకోవాలి. కానీ చాలా ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ముద్దగా. ఎందుకంటే ఇది ఎండిపోయిన తర్వాత రాయిలా తయారైపోతుందండి. సో అలా తయారవ్వకుండా ఉండడం కోసమే మనం ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ఉప్మా నూక కదా, సో ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందువల్ల ఇది రాయిలా మారకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే పూరి అనేది అంత బాగా పొంగుతుందండి. సో బాగా అయితే కలిపేసుకోండి. సో చూస్తున్నారు కదా, నేను టచ్ చేస్తున్నాను కదా దాన్ని, ఆ మాత్రం టైట్ సరిపోతుంది. సో ఆ తర్వాత ఇది ఆరిపోకూడదు. అందువల్ల బాగా ఎక్కువగా తడిగా ఉన్న క్లాత్ని దాని మీద కప్పి ఉంచాలి. ఎందుకంటే ఇది ఆరిపోయిందంటే చెప్పాను కదా రాయిలా తయారైపోతుందని. సో దీన్ని అయితే మంచిగా క్లాత్తో కప్పి ఉంచండి. నెక్స్ట్ అయితే మనకి కూర రెడీ చేయడం కోసం బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక 4 తీసుకున్నానండి. 4-5 పొటాటోస్ తీసుకున్నాను. బాగా కడుక్కున్న తర్వాత వీటిని కట్ చేయండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా దుంపలకి. సో అందరూ బఠానీ వేస్తారు, నాకైతే బఠానీ ఇష్టం ఉండదండి, గ్రీన్ పీసే. సో అందుకే నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను. అదే బఠానీ అయితే ఒక 4 గంటల ముందే నానబెట్టుకోవాలి మీరు. ఇందులో అయితే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టి ఒక 4 అవసరం లేదు రండి, ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. అది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి. సో నేనైతే స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే పెట్టేశాను. ఇకపోతే మనం చారు ఉంటుంది కదండి, పానీ, అది రెడీ చేసుకోవడానికి పుదీనా చాలా అవసరం. సో పుదీనా మనకి మేడ మీద పుష్కలంగా దొరుకుతుంది. సో అది తెంపుకొని వచ్చేసాను. ఫస్ట్ పుదీనా కొంచెం తీసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా కొంచెం తీసుకోవాలి. వాటితో పాటు జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వాటర్కి. అండ్ ఒక కొంచెం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, బాగా నలుగుతుంది. అలాగే ఒక పచ్చిమిరపకాయలు ఒక 4 అంతే అండి, మిక్సీ చేసేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి. దాన్ని కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని అందులో పిక్కలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే తిన్నప్పుడు అడ్డొస్తే బాగోదు కదా. సో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసాం కదా, అదైతే వడకట్టేయాలండి. ఎందుకంటే నోటికి తగిలితే చిన్నపిల్లలు అసహించుకుంటారు కదా. సో మనం దాన్ని వడకట్టేసుకున్నాం. ఆ తర్వాత చింతపండు జ్యూస్ ఏదైతే మనం రెడీ చేసామో దాన్ని కూడా అందులో వేసేయాలి, ఆ మిశ్రమాన్ని కూడా. ఇప్పుడు ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వాడుకోవాలి. ఎందుకంటే పులుపు మాకు కొంచెం ఎక్కువ వచ్చింది. సో అందువల్ల ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను. గరం మసాలా కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నానండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను. అంతే, పానీ అయితే రెడీ అయిపోయింది. పానీ అయిపోయింది కదండి. ఇప్పుడు సబ్జీ కూర రెడీ చేసుకుందాం. చాలా వేడిగా ఉంది. సో అయినా కూడా మరి వీడియో బేబీగా రెడీ చేయాలి కదా, అందుకని నేను స్మాష్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం కారం, జీలకర్ర పొడి,
అలాగే కొంచెం గరం మసాలా, అంతే అండి. ఈ మాత్రం సరిపోతాయి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో ఎక్కువ మసాలాలు అవి యాడ్ చేసేసుకోకండి. మీకు నచ్చితే ఏమైనా యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేసుకోలేదు. సో అందులో కొంచెం వెట్టగా అవ్వడం కోసం నేను ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నాను కదా వాటర్, దాన్ని కొంచెం వేసుకొని ఇంకొంచెం బాగా స్మాష్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్. కూర కూడా రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్ అండి, ఫినిషింగ్ టచ్ అదే అండి, పూరీలు. చెప్పాను కదా, ఎంత వాటర్ వేసినా కూడా అది రాయిలా తయారయ్యింది. నేను ఇంకొంచెం వాటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి. చాలా ఎక్కువసేపు కలుపుకున్నాను. మీకు వీడియో అంతసేపు నేను చూపించలేదు, కానీ చాలా గట్టిగా ఎక్కువసేపు కలుపుకోవాలి. అలా అయితేనే మీకు క్రిస్పీగా బాగా పొంగుతాయి. అవి క్రిస్పీగా రావాలి అంటే మీరు తప్పదు, ఎక్కువసేపు కలుపుకోవాల్సిందే. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్, అంటే గోలికాయ అంత సైజులో బాల్స్ని తీసుకొని చాలా సన్నంగా అండి, చాలా అంటే చాలా సన్నంగా మనం వాటిని పాముకొని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ మరిగాక. చూసారు కదా పూరి ఎంత బాగా పొంగిందో. నాకు ఇది చూడగానే ఎంత ముచ్చటగా అనిపించిందో. ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే కానీ మనం ఎప్పుడు తయారు చేయలేదు కదా. సో నేను మొదటిసారి తయారు చేసినా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ ట్రిప్ కొంచెం ఒక 5-6 వరకు అయితే మెత్తగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి ఆయిల్లో చాలా అంటే చాలా ఎక్కువసేపు, అంటే సిమ్లర్లో పెట్టుకొనే మనం ఎక్కువసేపు వీటిని బాగా పొంగించాలన్నమాట. అంటే కాల్పించాలి వాటిని బాగా ఎక్కువగా. చూసారా ఎంత బాగా వచ్చాయంటే మనం రోడ్డు మీద కొనుక్కున్న పానీపూరిలాగే వచ్చాయి. చూసారా, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం, అందులోని పర్ఫెక్ట్గా రావడం అనేది అంత ఈజీ కాదు కదా. సో ఫైనల్గా అయితే పూరీలు తయారు చేసేసాను. ఇంకా అబద్ధం ఎందుకండి, స్టార్టింగ్ వేసిన పూరీలు అయితే అదిగోండి అలా వచ్చాయి, కానీ చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి. కానీ ఆ తర్వాత చేసినవి మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇంకా చూసారు కదా, చాలా క్రిస్పీగా గట్టిగా బాగా వచ్చాయండి. మనం రోడ్డు మీద తినే పానీపూరీలానే వచ్చాయి. సో ఇంకా లేట్ ఎందుకండి, కూర, పానీపూరి అలాగే కొన్ని ఉల్లిపాయలతోటి హ్యాపీగా తినేద్దాం. ఫస్ట్ అయితే నేను వాటిని పానీపూరి వాళ్ళు ఎలా అయితే ఇస్తాడో ప్లేట్లో పెట్టి మా పిల్లలకి నేనైతే అలానే ఇచ్చాను. టేస్ట్ అయితే ట్రూలీ చాలా అంటే చాలా బాగుందండి. ఇంకెందుకండి లేటు, మీకు కూడా ఒకటి టేస్ట్ చూపించడానికి పెట్టేస్తాను. సో సబ్జీ పెట్టుకొని పిల్లలకైతే నేను అందించేసాను అనమాట. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంట్లో ఈ పానీపూరిని మీరే సింపుల్గా తయారు చేసుకొని మీరు తింటూ పిల్లలకి కూడా పెట్టండి. ఎందుకంటే బయట కన్నా మనం చేసి పెడితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.